MNS వరంగల్ JPN రోడ్డులో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎన్ చంద్రమౌళి గురుస్వామి గారి ప్రథమ ఆరాధనోత్సవం సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్థానిక ప్రజలు పాల్గొని గురుస్వామికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన మహా అన్నదానంలో వందలాది మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రమౌళి గారి శిష్యుడైన గురుస్వామి ఉమా మహేశ్వర్ మాట్లాడుతూ చంద్రమౌళి గురుస్వామి తన జీవితమంతా ధర్మ ప్రచారం, ఆధ్యాత్మిక చైతన్యం, మానవ సేవకు అంకితం చేశారని తెలిపారు. సమాజంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పేందుకు ఆయన నిరంతరం కృషి చేశారని, ఆయన బోధనలు నేటికి వేలాది మంది భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. గురుస్వామి చూపిన మార్గంలోని ఆయన శిష్యులు కూడా సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలను కొనసాగిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. కార్యక్రమం భక్తి పూర్వక వాతావరణంలో ఘనంగా కొనసాగగా నిర్వాహకులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దయచేసి ఎవరు వృధా చేయొద్దు, అన్నప్రసాదం ఎవరు వృధా చేయవద్దు. కొంచెం తొందర దయచేసి ఎవరికి ఎంత అవసరం ఉందో అంతే పెట్టుకోండి, ఎవరు వృధా చేయవద్దు. అన్నప్రసాదం ఎవ్వరు వృధా చేయొద్దు. దయచేసి మీకు ఎంత అవసరం ఉందో అంత పెట్టుకోండి. మళ్ళీ మీకు ఎక్స్ట్రా రైస్, మజ్జిగ, సాంబారు, పచ్చడి ఆ సందులో ఉన్నది. మీరు అంటే భోజనం చేయండి. इतरांडी राम जी भला करे दे बाबा को आटा दाल खाने का नहीं, हम हाथ का भोजन खाते हैं। मोबाइल आटा दाल आटा किससे दुकान में ले लो, आटा दाल का 2 किलो आटा ले लो। దారిలో ఎవరు ఉండొద్దు, సైడ్కు ఉండండి, పెట్టుకొని ముందు జరుగుతూ ఉండాలి. శరణమయ్యప్ప మా పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు గత నెలలో 22వ తారీఖు జూన్ ఉదయం 11 గంటలకు 11 నిమిషాలు సోమవారం రోజు శివలోక ప్రాప్తి చెందినారు. వారి యొక్క చనిపోయిన రోజు విశేషం ఏంటంటే అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం రోజే తను అయ్యప్ప స్వామి యొక్క పూజ, అభిషేక ఆరాధనలు చేసుకొని తాను నిర్మించిన అష్టాదశ దేవాలయాలను దర్శించుకొని అక్కడి నుండి బ్యాంకుకి వెళ్ళారు. ఆ దేవస్థాన సిబ్బందికి జీతాలు ఇవ్వాలని బ్యాంకు ఓచర్లు రాసుకొని బ్యాంకు మేనేజర్ రూముల్ని నాకు టాయిలెట్ పోవాలని మేనేజర్ రూమ్లో టాయిలెట్ రూమ్ పోయి అక్కడే పడిపోయారు, అక్కడే చనిపోయారు, శివైక్యం చెందారు. వారి యొక్క మేము జ్ఞాపకార్థమే ఈరోజు నా యొక్క మిత్రులందరం కలిసి ఇక్కడ ఈ అశేష అన్నదాన ప్రసాద వితరణ చేస్తున్నాము. అందరు కూడా ఆ యొక్క గురు ప్రసాదం తీసుకొని గురువు యొక్క ఆశీర్వచనాలు పొందాలని కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. నా పేరు పోలా ఉమామహేశ్వర్ గురుస్వామి, వరంగల్. స్వామి శరణమయ్యప్ప. నా పేరు అద్దంకి సారంగాచారి. నేను వరంగల్లో ఉమామహేశ్వరుని చిన్నతనం నుంచి మేమిద్దరం కలిసి ఉంటున్నాము. వీరి అన్నగారు నా క్లాస్మేట్, వీరు నాకు తమ్ముడు. అంతేకాకుండా ఈరోజు గురుస్థానంలో రావడానికి ఇలాంటి గురుస్వాములు ఎందరో మాకు ఉపదేశాలు ఇచ్చారు. వారి ద్వారానే ఈరోజు మేము గురుస్థానంలో ఉన్నారు. ప్రథమంగా ఉమామహేశ్వరు గురుస్వామి గారు ప్రథమంగా వారు శిష్యులు. తర్వాత వారి ద్వారానే నాకు చంద్రమౌళి గురుస్వామి పరిచయం అయ్యారు. వారు తిరుపతిలో అష్టాదశ అయ్యప్ప పీఠాలను కూడా నిర్మించారు. వారు చాలా ఎన్నో విధాలుగా దాన్ని ఏమంటారు, పాటలే కానీ పూజలే కానీ వరంగల్ 240 అయ్యప్ప స్వామి దేవాలయాలు ప్రతిష్ఠ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 75 అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర గల గ్రంథాలు రచించారు. కర్ణాధార వారి మొదటి పుస్తకం కర్ణాధార. నేను అది 1989లో తీసుకున్నాను ఆయన దగ్గర నుంచి. వారి అప్పటి నుంచి ఆ యొక్క కర్ణాధార పుస్తకం రాసేవారు. దానిలో అయ్యప్ప గురించి ఎన్నో విధాలుగా 18 పూజ అయితేంది, పోతే ఆ యొక్క అయ్యప్ప దీక్ష ఎలా తీసుకోవాలి, అయ్యప్పటి ఎలా ఉండాలి, క్రమశిక్షణతో ఎలా ఉండాలని అన్ని విధాలుగా వారు ఒక బుక్ లో రాసేటువంటి వారు. అంతేకాకుండా అమ్మవారి గురించి కూడా ప్రతి ఒక్క బుక్ లో వారు
ఆ యొక్క దసరా వస్తే దసరా గురించి 9 రోజులు అమ్మవార్లు ఏంటి వాటి చరిత్ర ఏందనేది కూడా కర్ణాధార పుస్తకంలో రాసేటువంటి వారు. అది మేము ప్రతి నెలా తీసుకునేటువంటి వారు చాలా సవ్యచాసి గానగంధర్వుడు, అంతేకాకుండా పూజలలో ఎంతో చేసేవారు. ఈ రోజు మా అందరిలో లేకపోవడం వల్ల మాకు చాలా విచారగలిగినటువంటి విషయం. అంతేకాకుండా వారు ఎప్పుడు మా మనసులలో చిరంజీవిగానే ఉంటారు. అటువంటి మహానుభావుడు మాకు కొంచెం దూరం అవడం చాలా విచిత్రమైనటువంటి విషయం. కాబట్టి వారికి మా యందు ఎప్పటికీ మనశ్శాంతి కలిగి మమ్మల్ని అందరినీ ఆ పైన ఉండి కూడా దీవించాలని కోరుతూ ముగిస్తుంది. స్వామి శరణమయ్యప్ప. చంద్రమౌళి గురుస్వామి, అన్నదాన ప్రభువే స్వామి. ఎవరు పడవేయద్దు, దయచేసి ఎవరికి కావాల్సినంత వాళ్ళు పెట్టుకోండి, ఎవరు వృధా చేయవద్దు.